ఆ వైసీపీ సీనియర్ లీడర్ కూటమి ప్రభుత్వాన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ మధ్య కొన్నాళ్ళు కామైన నాయకుడు తిరిగి గొంతు సవరించుకోవడాన్ని కూటమి పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, లోపల ఏంటని అంటున్నారా? ఆయనకు సంబంధించిన లూప్ హోల్స్ వెతకమని కొందరికి ఆ బాధ్యతలు అప్పగించారా? ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటి వ్యవహారం? పేర్ని నాని మాజీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నాయకుల్లో పేర్ని నాని కూడా ఒకరు. అలాగే ఉమ్మడి కృష్ణా నుంచి కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ అప్పటి ప్రతిపక్షాల మీద మాటల తూటాలు గట్టిగానే పేల్చారన్న అభిప్రాయం కామన్ పీపుల్లో ఉంది. ఇక పవర్ పోయాక కొడాలి నాని ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేనట్టు మారిపోగా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. జోగి రమేష్ బయట ఉన్న స్పీడ్ బాగా తగ్గిపోయింది. ఇంతకు ముందు ఉన్న స్పీడ్ అయితే లేదు, కానీ పేర్ని నాని మాటల స్పీడ్ మాత్రం తగ్గలేదన్న అభిప్రాయం కూటమి పెద్దల్లో ఉందట. రాష్ట్రంలో అధికారం మారాక వైసీపీ నేతలపై వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొడాలి నానిపై 3 కేసులు నమోదవగా వల్లభనేని వంశీ మీద దాదాపు 8 కేసులు ఉన్నాయి. అనారోగ్యం పేరుతో సొంత నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండటం లేదు కొడాలి నాని. ఇక వంశీ 100 రోజులకు పైగా జైల్లోనే ఉన్నారు. ఆయన్ని చూస్తేనే జాలనిపిస్తుంది సభ్య సమాజానికి. జోగి రమేష్ మీద 1 కేసు ఉండగా మరిన్ని కేసులు రిజిస్టర్ అయ్యే దశలో ఉన్నట్టు తెలుస్తుంది. అయినా జోగి పెద్దగా ఎక్కడా కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఉండాల్సిన లిమిట్స్ లో ఆయన ఉంటున్నారు. ఇక పేర్ని నాని ఆయన కుటుంబ సభ్యుల మీద రేషన్ బియ్యం కేసు ఉంది. దీనికి సంబంధించి నాని ఆయన భార్య జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ రేషన్ బియ్యం కేసు బుక్ అయ్యి ముందస్తు బెయిల్ వచ్చే వరకు కొన్ని రోజులు అందుబాటులో లేకుండా పోయారు పేర్ని నాని. కానీ ముందస్తు బెయిల్ వచ్చాక మళ్ళీ స్పీడ్ పెంచినట్టు కూడా అంచనా వేస్తున్నారు కూటమి పెద్దలు. జిల్లాకు సంబంధించిన అంశాలతో పాటు జగన్ పై వచ్చే విమర్శలకు కూడా పేర్ని నాని ప్రభుత్వానికి పదే పదే కౌంటర్స్ ఇవ్వడం ప్రభుత్వ పెద్దల్ని తెగ డిస్టర్బ్ చేస్తుంది. దీంతో పేర్ని వాయిస్ ని మ్యూట్ చేయడం ఎలాగన్న అంశంపై చర్చ జరుగుతుంది కూటమి వర్గాల్లో. ఆయన మీద ఇప్పటికే రేషన్ బియ్యం మిస్సింగ్ కు సంబంధించిన ఒక కేసు నమోదు విచారణ దశలో ఉంది. దీనికి సంబంధించే ముందస్తు బెయిల్ మీద ఉండగా ఇతరిత్ర ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వం జల్లెడ పడుతున్నట్టు సమాచారం. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారనే ఆరోపణలు, పోర్టు కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపులో ఏమన్నా అక్రమాలు జరిగాయా అన్న విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. జిల్లాలో వైసీపీ నుంచి స్పీడ్ గా ఉన్న ఒకే ఒక్క నేత పేర్ని నాని అని ఆయన ప్రతి విషయంలో తమను అనవసరంగా కార్నర్ చేస్తున్నారన్న అభిప్రాయం ఉందట కూటమిలో. అలాగే జిల్లాకు చెందిన తమ పార్టీ నాయకులు కూడా పేర్ని నాని మీద సరిగా ఫోకస్ పెట్టడం లేదన్న అభిప్రాయం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆయన్ని కార్నర్ చేయడానికి కారణాలు చూసే బాధ్యతను కొందరు నేతలకు అప్పగించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది టీడీపీ సర్కిల్లో. సో త్వరలోనే పేర్ని నాని మూసేస్తారా లేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.